మోసం 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 ఏడ చూసినా మోసమే. ఏ పని చేద్దామన్నా మోసమే ఎదురవుతుంది. కన్నింగాళ్ళు రోజుకో కంత్రి ఐడియాతో చెలరేగిపోతున్నారు. మంచి చేస్తున్నట్లు నటిస్తూ కొందరు నిలువున ముంచేస్తున్నారు. ఖమ్మం నగరంలో వెలుగు చూసిన ఈ ఘటనే అందుకు ఉదాహరణ. కొనుజర్ల మండలానికి చెందిన 55 ఏళ్ల మహిళ ఖమ్మం నగరం బోసిబొమ్మ సెంటర్లో నివాసం ఉంటుంది. ఈ నెల 20న పాత బస్టాండ్ వైపు నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా గాంధీ చౌక్ వద్ద ఓ అపరిచిత మహిళ ఆమెను అనుసరించింది. ఆంధ్ర బ్యాంకు సమీపం వద్దకు రాగానే అపరిచిత మహిళ ఓ పొట్లాన్ని ఈమె ముందు పడేసి తీసింది. తనకు బంగారం బిస్కెట్ దొరికిందని చెరిసగం తీసుకుందామని చెప్పి నమ్మించింది. అక్కడికి వచ్చిన మరో వ్యక్తి అది 10 తులాలు ఉంటుందని, 10 లక్షలకు పైగా విలువ ఉంటుందని నమ్మబలికాడు. బంగారం బిస్కెట్ తీసుకొని 5 లక్షలు తనకు ఇవ్వాలని ఆ మహిళను సదరు నిందితురాలు కోరింది. దీంతో అదంతా నిజమే అని నమ్మిన ఆ మహిళ తన చేతిలోని 10,000 నగదు, మెడలోని సుమారు 2 తులాల బంగారపు గొలుసును ఇచ్చింది. మిగిలిన డబ్బు తీసుకువచ్చే వరకు తాను కేశవరావు పార్కు వద్ద కూర్చుంటారని నిందితురాలు చెప్పడంతో ఆ మహిళ ఇంటికి వెళ్ళింది. అనంతరం తనిఖీ చేయగా అది నకిలీ బంగారం అని తెలుసుకొని మోసపోయినట్లు గుర్తించి నిందితుల కోసం గాలించింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఖమ్మం 3 టౌన్ పోలీసులు. సదరు నిందితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని నిందితుల ఫోటోలు విడుదల చేశారు.